రామాయణంలో బాలకాండలో 69వ సర్గవ దగ్గరకు మనం చేరుకున్నాం. జనకుని ఆహ్వానము మేరకు దశరథ మహారాజు సపరివారముగా మిథిలా నగరమునకు చేరుట. ఆ రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ దశరథ మహారాజు గురువులతో బంధువులతో కూడినవాడై హర్షోల్లాసములను ప్రకటించుచు సుమంత్రునితో ఇట్లనెను. కోశాధికారులు అందరూ సమృద్ధిగా ధనమును తీసుకొని వివిధములగు రత్నములను, బంగారు ఆభరణములను మొదలగు పెండ్లి వేడుకలకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుకొని సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళవలెను. పల్లకీలు మొదలగు వివిధములకు వాహనములతో కూడి చతురంగ బలములు వేగముగా ముందునకు సాగిపోవలెను. ఇది రాజాజ్ఞ. వశిష్ఠ మహర్షి, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి, కాత్యాయనుడు అట్లే ఈ బ్రాహ్మణోత్తములను తగు విధముగా ముందు భాగమున సాగిపోవుచుందురుగాక. ఏమాత్రమును జాగు చేయక నా రథమును సిద్ధపరుచుము. జనకుని దూతలు తొందర పెట్టుచున్నారు. దశరథ మహారాజు ఋషులు మున్నగు వారితో కూడి ప్రయాణము చేయుచుండగా చతురంగ బలములు రాజాజ్ఞను అనుసరించి ఆయన వెంట నడిచెను. దశరథుడు తన వారితో కూడి 4 దినములు ప్రయాణము చేసి మిథిలా నగరమునకు చేరెను. సద్గుణ సంపన్నుడైన జనక మహారాజు దశరథుని ఆగమన వార్తను విని ఎదురేగి వారికి అతిథి సత్కారములను నెరపెను. దశరథుడు సపరివారముగా విచ్చేసినందులకు జనకుడు మిక్కిలి సంతుష్టుడై వృద్ధుడైన ఆ మహారాజును సమీపించి త్వరలో వివాహ శుభకార్యములు జరుగునని భావించి తన హర్షమును ప్రకటించెను. పిమ్మట జనక మహారాజు దశరథ మహారాజును ఉద్దేశించి సంతోషంతో ఇట్లనెను. రఘువంశజుడైన ఓ దశరథ మహారాజా, మీకు స్వాగతము. మీరు ఇచ్చటికి విచ్చేయుట మా అదృష్ట ఫలము. మీ కుమారులిరువురును తమ పరాక్రమమును ప్రకటించి పొందిన ప్రీతిని మీరును అనుభవింపగలరు. దేవతలతో కూడి వచ్చిన ఇంద్రుని వలె సమస్త బ్రాహ్మణోత్తములతో కూడి పూజ్యుడు మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఇజడికి విచ్చేయుట మా భాగ్యము. కన్యాదానమునకు ప్రతిబంధకములైన విఘ్నములన్నీయును మా భాగ్యవశమున తొలగిపోయినవి. పరాక్రమవంతులలో శ్రేష్ఠులు మహానుభావులైన రఘువంశము వారితో బంధుత్వము ఏర్పడుట వలన మా వంశమే పునీతమైనది, దాని ప్రతిష్ట ఇనుమడించినది. ఓ నరవర మహారాజా, రేపు ప్రభాత సమయమున దీక్షతో కొనసాగుచున్న నా యజ్ఞము ముగిసిన పిమ్మట ఋషులు సమ్మతించిన విధముగా వివాహము జరిపింతము. ఋషుల సమక్షమున జనకుడు పలికిన వచనములను విని వాక్చతురుడైన దశరథుడు మిథిలాధిపతితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ జనకరాజా, దానమును స్వీకరించుట దాత నిర్ణయముపై ఆధారపడి ఉండును అని నేను విని ఉంటిని. కావున మీరు సూచించినట్లే కావింతుము. సత్యవచనుడైన దశరథుడు ధర్మయుక్తములను యశస్కరములనైన వచనములను పలుకగా విని ఆయన వినయమునకు ఆ మిథిలాధిపతి మిక్కిలి అబ్బురపడెను. అంతట ఆ మునీశ్వరులందరూ పరస్పరము కలుసుకొని పరమ సంతుష్టులై ఆ రాత్రి అంతయును హాయిగా గడిపిరి. పిమ్మట మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట తమ తండ్రియకు దశరథుని కడకు వెళ్ళెను. వారు ఇరువురును తండ్రికి పాదాభివందనమునర్చిరి. దశరథుడు తన 2 కుమారులను చూచి మిక్కిలి మురిసిపోయెను. అతడు జనకుని అతిథి సత్కారములకు పరమ ప్రీతుడై ఆ రాత్రి గడిపెను. మహా తేజస్వియు బాగుగా ధర్మ రహస్యములను ఎరిగిన వాడైన జనక మహారాజు మిగిలిన యజ్ఞ కార్యములను ముగించుకుని పిమ్మట 2 కుమార్తెలకు అంటే సీతాదేవికి, ఊర్మిళకు సంబంధించిన అంకురార్పణము మొదలగు శుభకర్మలను ఆచరించెను. ఆ రాత్రి హాయిగా గడిపెను. 70వ సర్గము. జనక మహారాజు తన సోదరుడకు కుశధ్వజుని పిలిపించుట, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్రమును వివరించుట. మరునాడు ప్రాతకాలమున జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణమున యజ్ఞ కర్మలను ముగించెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన శతానందునితో ఇట్లు నుడివెను. ఓ మహర్షి, నా తమ్ముడగు కుశధ్వజుడు మహాపరాక్రమశాలి, పరమధార్మికుడుగా ఖ్యాతికెక్కినవాడు. ఇప్పుడతడు ఇక్షుమతి నదీ తీరమున గల సాంకాస్య నగరమున నివసించుచున్నాడు.
నలువైపులా బురుజులు గల ఆ నగరమును శత్రువుల నుండి రక్షించుటకై చుట్టూను గొప్ప యంత్రములు ఏర్పరచబడి ఉన్నవి. ఆ పట్టణము పుష్పక విమానము వలె విస్తృతమైనది, పుణ్య ఫలములనిచ్చు అమరావతి వలె సుందరమైనది. అతడు సాంకాస్య నగరమున ఉండియే నా యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని పంపి యాగ నిర్వహణకు తోడ్పడెను. ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నా చెంత నుండుట ఎంతేని అవసరము. అతడు నాతో గూడి పెండ్లి వేడుకలలో పాల్గొని మిగుల ఆనందింపగలడు. జనకుడు శతానందునితో ఇట్లు పలుకుచున్నంతలో కొందరు ధైర్యోత్సాహములు గలవారు అచటికి విచ్చేసిరి. పిమ్మట మహారాజు వారిని ఆదేశించెను. ఇంద్రుని ఆజ్ఞతో ఆయన దూతలు విష్ణుమూర్తి కడగేగినట్లు జనకుని ఆదేశమును అనుసరించి ఆ దూతలు కుశధ్వజుని గునివచ్చుటకై మిక్కిలి వేగముగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరిరి. వారు సాంకాస్య నగరమును చేరి కుశధ్వజుని దర్శించిరి. పిదప జనకుని సందేశమును యథాతథముగా ఆయనకు నివేదించిరి. మహాబలశాలురైన ఆ దూతలు తెచ్చిన సందేశమును కుశధ్వజుడు సావధానముగా వినెను. జనకుని ఆజ్ఞ మేరకు కుశధ్వజుడు వెంటనే మిథిలకు విచ్చేసెను. పరమధార్మికుడు మహాత్ముడైన జనకుని చూచెను. ధర్మస్వరూపుడైన జనకునకు శతానంద మహర్షికి నమస్కరించి అతడు వారి అనుమతి గైకొని రాజోచితమైన శ్రేష్టమగు ఒక దివ్యాసనమును అలంకరించెను. మిక్కిలి బలశాలురు వీరులు ఆసనములను అలంకరించి ఉన్న వారైన ఆ సోదరులు ఇరువురు మహామంత్రి అయిన సుధామనుని ఇట్లు ఆదేశించి దశరథుని కడకు పంపిరి. ఓ మహామంత్రి, మిక్కిలి తేజస్శాలి అయిన ఇక్ష్వాకు వంశజుడగు దశరథుని కడకు శీఘ్రముగా వెళ్ళుము. అజేయుడైన మహారాజును ఆయన కుమారులను మంత్రులను తోడ్కొని రమ్ము. ఆ మంత్రి దశరథుని విడిదికేగి రఘువంశవర్ధనుడైన ఆ మహారాజును దర్శించి ఆయనకు శిరస ప్రణమిల్లి ఇట్లు నివేదించెను. మహావీరుడవైన ఓ అయోధ్య ప్రభు, మిథిలాధిపతి అయిన జనక మహారాజు మిమ్ములను, మీ కుమారులను, గురువులను, పురోహితులు మొదలగు వారిని చూడవేడుకపడుచున్నాడు. మంత్రివర్యుని వచనములను విని దశరథ మహారాజు ఋషులు, బంధువులు మొదలగు వారితో కూడి జనకుని కడకు చేరెను. వాక్చతురుడైన దశరథుడు మంత్రులతో, గురువులతో, బంధువులతో కూడి వచ్చి విదేహ ప్రభువుతో ఇట్లు నుడివెను. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము వారికి గురువు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి మా సమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు. ధర్మజ్ఞుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను బడసి మహర్షులందరితో కూడి మా వంశక్రమమును తెలుపగలడు. నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుట ఈ విధముగా పలికి మిన్నకుండగా వాక్చతురుడు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడియున్న జనకునితో ఇట్లు వచించెను. అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను. మరీచి సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని వలన సూర్యుడు జన్మించెను. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఆ మనువే మొదటి ప్రజాపతి. అతడు మహారాజు. మనువు పుత్రుడు ఇక్ష్వాకువు. మొదటి అయోధ్యాధిపతి ఈ ఇక్ష్వాకు ప్రభువే. కుక్షి అనువాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతడు సర్వ శుభ లక్షణ శోభితుడుగా వాసిగాంచెను. సర్వ సద్గుణ సంపన్నుడైన వికుక్షి అనువాడు కుక్షిసుతుడు. వికుక్షి సూనుడు బాణుడు. అతడు మిక్కిలి తేజస్వి, ప్రతాపశాలి. మిక్కిలి తేజస్వి, పరాక్రమశాలి అయిన అనరణ్యుడు బాణుని తనూజుడు. అనరణ్యుని ఆత్మజుడు పృథువు. పృథువు యొక్క సుతుడు త్రిశంకువు. త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. మాంధాత అను చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. సద్గుణ సంపన్నుడైన సుసంధి మాంధాత సుతుడు. ధ్రువసంధి ప్రసేనజిత్తు అనే ఇరువురును సుసంధి పుత్రులు. ధ్రువసంధి సుతుడు భరతుడు. అతడు మహాయశస్వి, మిక్కిలి పరాక్రమశాలి అయిన అసితుడు భరతుని తనూజుడు. సూరులైన హైహయ, తాళజంగ, శిశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి.
అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యమును విడిచిపెట్టిపోయెను. రణరంగమున బలములన్నీయు దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ హిమవత్ పర్వతమునకు చేరి భృగు ప్రస్రవణమున నివసించుచు అచటనే అతడు కాలధర్మము నందెను. అసితుడు మరణించినప్పటికే అతని ఇద్దరు భార్యలను గర్భవతులై ఉండిరి. ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భమును నశింపజేయుటకై ఆమెకు విషాహారమును ఇచ్చెను. ఆ సమయమున భృగు మహర్షి కుమారుడైన చ్యవనముని పర్వతరాజమైన హిమవంతముపై గల ఆదరముతో అచటికి చేరెను. అసితుని భార్యలలో ఉత్తమురాలైన కాళింది పుత్ర సంతానమును గోరుచున్నదై దివ్య వర్చస్సు గల చవనునకు నమస్కరించెను. ఆ కాళింది ఆ మహర్షిని శరణుజొచ్చి ఆయనకు సేవలు చేయసాగెను. అప్పుడు పుత్ర సంతానమును కోరుచు తనకు సేవలొనర్చుచున్న ఆ రాణితో ఆ విప్రుడు ఇట్లనెను: ఓ పుణ్యాత్మురాల, త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు కలుగును. అతడు మహాబలశాలియు మిక్కిలి పరాక్రమవంతుడు, గొప్ప తేజోమూర్తియగును. ఓ తల్లి, అతడు సర్వశక్తి సంపన్నుడు. నీ సవతి ప్రయోగించిన విషాహారము నీ గర్భస్థ శిశువును ఏమియూ చేయజాలదు. శోకింపకము. పతి మృతికి శోకించుచున్నది. పతివ్రతయు రాకుమారి అయిన ఆ అసితుని భార్య చ్యవన మహర్షిని సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలై ఒక పుత్రుని గనను. కాళిందీ దేవి గర్భ విచ్చిత్తికై ఆమె సవతి ఆమెకు గరమును ఇచ్చియుండెను. గర అంటే విషము. ప్రయోగానంతరము పుట్టినవాడు గావున అతడు సగరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. సగరుని కుమారుడు అసమంజుడు. ఆయన సుతుడు అంశుమంతుడు. ఆయన పుత్రుడు దిలీపుడు. భగీరథుడు దిలీపుని కుమారుడు. భగీరథుని తనయుడు కాకుత్సుడు. అతని తనూజుడు రఘుమహారాజు. రఘుమహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు. అతడు వశిష్ఠుని శాపము వలన నరమాంస భక్షకుడై రాక్షసుడయ్యెను. అందులకు ప్రతీకారముగా ప్రవృద్ధుడు వశిష్ఠుని శపించుటకై జలములను చేతబట్టెను. భార్య నివారించుటచే ఆ జలములను తన పాదములపై చల్లుకొనుట వలన అతనికి కల్మాషపాదుడు అనే పేరు ఏర్పడెను. అతని కుమారుడు శంఖనుడు. శంఖనుని పుత్రుడు సుదర్శనుడు. ఆయన సుతుడు అగ్నివర్ణుడు. అతని తనూజుడు శీఘ్రగుడు. శీఘ్రగుని సూనుడు మరువు. మరువు యొక్క ఆత్మజుడు ప్రసుశ్రుకుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. నహుష మహారాజు అంబరీషుని తనయుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనూజుడు అజుడు. అజమహారాజు పుత్రుడే దశరథుడు. రామలక్ష్మణులు అను సోదరులిరువురు ఈ దశరథ మహారాజు యొక్క తనయులు. ఇక్ష్వాకు రాజవంశమును మొదటి నుండి అతి పవిత్రమైనది. ఆ వంశమున జన్మించిన రాజులందరూ పరమధార్మికులు, వీరులు, సత్యసంధులు. ఓ రాజా, ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీత ఊర్మిళలను ఇచ్చి వివాహము జరిపించుటకు ఎంతేని యుక్తము. వంశ వైభవము వలనను సద్గుణ సౌశీల్యముల చేతను ఈడు జోడులను బట్టియు ఈ రాజకుమారులు మీ కుమార్తెలను పెండ్లి ఆడుటకు పరస్పరము తగినవారు. 71వ సర్గము. జనక మహారాజు దశరథుని సమక్షమున వశిష్ఠునకు తన వంశ వృత్తాంతమును పూర్తిగా తెలుపుట. ఈ విధముగా పలుకుచున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: ఓ మహర్షి, మీకు మంగళముగాక. నా మనవిని ఆలకింపుడు. మా వంశము కూడా వాసికెక్కినదే. ఓ మహాముని, సద్వంశజుడు వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశ వృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసము గదా. దయతో వినుడు. మా వంశమునకు మూల పురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోనూ ప్రసిద్ధికెక్కినవాడు. మిక్కిలి ధర్మాత్ముడు. పరాక్రమశాలులలో మేటి. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత. మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూనుడు సుకేతుడు.
సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమ ధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు సోర శిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హరియస్వుడు. అతడు సుప్రసిద్ధుడు. హరియస్వుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతిందకుడు. ప్రతిందకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనూజుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహీద్రకుడు. కీర్తిరాతుడు మహీద్రకుని సుతుడు. అతడు మహాబలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమ ధర్మజుడైన హ్రస్వరోముని ఇరువురు కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హర్స్వరోము మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించెను. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారమును నాపై నుంచి ఆయన వనములకేగెను. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యముతో చూచుకుంచుంటిని. కొంతకాలము తర్వాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాస్యపురము నుండి మిథిలా నగరముపై దాడికి దిగెను. అతడు సర్వశ్రేష్టమైన శివధనస్సును, అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకియ్యవలసినదని నా కడకు వార్తను పంపెను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగెను. ఆ సుధన్వ మహారాజు యుద్ధమున నన్నెదిరించి అసువులను కోల్పోయెను. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బయలిచ్చి వీరుడైన నా తమ్ముడగు కుశధ్వజుని సాంకాస్య రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసితిని. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు దివ్య భామినితో సమానురాలైన నా కుమార్తెయగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెయగు ఊర్మిళను లక్ష్మణస్వామికి తప్పక ఇత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందేమాత్రము సంశయము లేదు. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమము అంటే స్నాతకమును చేయింపుము. నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపుము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖా నక్షత్రము. నేటి నుండి 3వ దినమున ఉత్తర పలుగుని నక్షత్రము అను ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గో, భూ, తెల, హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పింపుము. 72వ సర్గము. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వరసగా సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను ఇచ్చి వివాహములను అనర్చుటకు నిశ్చయించుట. వివాహములకు ముందు నాంది ప్రభృతి శుభకార్యములను నిర్వర్తించుట. మహావీరుడైన జనక మహారాజు ఇట్లు పలికిన పిమ్మట విశ్వామిత్ర మహాముని వశిష్ఠ మహర్షి సమక్షమున ఆ ప్రభువుతో ఇట్లనెను. ఇక్ష్వాకు, విదేహ మహారాజుల యొక్క వంశములు రెండును సాటిలేనివి. వాటి వైభవములు వర్ణింప నలవి కానివి. ఆ వంశజులతో సరితూగగల రాజన్యుడెవ్వడును లేడు. ఓ రాజా, ఈ రెండు వంశముల మధ్య ఏర్పడనున్న వైవాహిక బంధములు అన్ని విధములుగా పరస్పరము తగియున్నవి. రూప లావణ్య వైభవముల యందును సీతారాములు, ఊర్మిళ, లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. ఓ నరేంద్ర, నేనొక మాట చెప్పదలుచితిని, ఆలకింపుడు.
ఓ రాజా, నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు మిక్కిలి ధర్మపరాయణుడు. ఈ ధర్మాత్ముని కుమార్తెలు ఇద్దరును నిరుపమాన సౌందర్యవతులు. ఓ నరోత్తమ, ఆ కన్యలిరువురును భరత కుమారునకు దీశాలి అయిన శత్రుఘ్నునకు ఇచ్చి వివాహము జరిపించుటకు అభిలషించుచున్నాము. ఈ దశరథ పుత్రులందరూ అపూర్వ రూప యవ్వన సంపన్నులు, లోకపాలురతో సాటి అయిన వారు, దివ్య పరాక్రమశాలురు. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము మిక్కిలి పవిత్రమైనది. పుణ్య కార్యములచే మీ వంశము మహోన్నతమైనది. ఈ వివాహ బంధములచే ఉభయ వంశముల సంబంధములను దృఢపడును. వశిష్ఠుని సమ్మతితో కూడిన విశ్వామిత్రుని మాటలను వినిన పిమ్మట జనకుడు అంజలి ఘటించిన వాడై ఆ ఇరువురు మునీశ్వరులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వరులారా, ఇక్ష్వాకు వంశంతో మా వంశమునకు వివాహ బంధములు ఏర్పడుట ఎంతేని యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించి ఉన్నారు. అందువలన మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంతును. అట్లే కానిండు, మీకు పుణ్యముండును. కుశధ్వజుని యొక్క ఈ ఇరువురు కుమార్తెలు భరత శత్రుఘ్నులకు పత్నులగుదురుగాక. ఓ మహాముని, మహాపరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులను, ఈ నలుగురు రాకుమార్తెలను ఒకే దినమున పరిణయమాడుదురుగాక. ఓ బ్రహ్మర్షి, నేడు మఖా నక్షత్రము, రేపు పూర్వ పల్గుని నక్షత్రము, ఎల్లుండ ఉత్తర పల్గుని నక్షత్రము. సంతానప్రదుడైన భగ ప్రజాపతి ఉత్తర నక్షత్రమునందున్నప్పుడు వివాహము జరుపుట ప్రశస్తము అని పండితులు పేర్కొనిరి. ఇట్లు మృదు మధురముగా పలికి జనక మహారాజు వినమ్రుడై దోసిలోకి ఆ మునివరులతో మరలా ఇట్లు నుడివెను. నాకు కన్యాదాన ఫలము లభించుటకు అనువుగా మహోపకారమునర్చితిరి. ఎల్లప్పుడూ నేను మీ అంతేవాసిని, అంటే శిష్యుడను. ఓ మునీశ్వరులారా, ఈ ఉన్నత ఆసనములను అలంకరింపుడు. మీరు మా మిథిలా నగరమును దశరథుని అయోధ్యను వలె భావింపుడు. మిథిలా నగరముపై మీకు సర్వాధికారములు గలవు. ఇందే మాత్రము సందేహము లేదు. సముచితముగా ఆజ్ఞాపింపుడు. విదేహ ప్రభువైన జనకుడు ఇట్లు వచింపగా రఘువంశ ప్రభువైన దశరథుడు మిక్కిలి సంతుష్టుడై ఆయనతో ఇట్లు నుడివెను. మిథిలా నగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహా సద్గుణ సంపన్నులు. మీరు ఋషీశ్వరులను, రాజులను అతిథి సత్కారములతో చక్కగా గౌరవించితిరి. మీకు పెక్కు శుభములు కలుగును. నేను మా విడిదికి చేరెదను. నాంది దేవత ఆహ్వానములు మొదలగు వివాహ ప్రారంభ శుభకార్యములను నిర్వర్తించెదను. అంతటా వాసిగాంచిన దశరథ మహారాజు జనక మహారాజును వీడ్కొని వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులతో కూడి తన విడిదికి వెళ్ళెను. దశరథుడు తన నివాసమునకు చేరి విధి విధానముగా నాంది కార్యక్రమములను ఆచరించెను. ప్రాతకాలమున లేచి సకాలములో గోదానపూర్వక సమావర్తన కార్యక్రమమును నిర్వర్తించెను. ఆ సందర్భమును పురస్కరించుకొని దశరథుడు తన ఒక్కొక్క కుమారుని పేరుతో 1,00,000 గోవులను ధర్మమును అనుసరించి బ్రాహ్మణోత్తములకు దానము చేసెను. పుత్ర ప్రేమ గలవాడు నరేంద్రుడైన దశరథుడు బంగారు కొమ్ములు గలవి, సమృద్ధిగా పాలను ఇచ్చునవి, దూడలు గలవి అగు 4,00,000 గోవులను, పాలను పితుకుటకు ఉపయోగపడు కంచు పాత్రలను, ఇంకను పుష్కలముగా ధనమును, ఇతర వస్తువులను పుత్రుల సమావర్తన కార్య సమయమున బ్రాహ్మణులకు దానము చేసెను. గోదానములనర్చి పుత్రులతో కూడినవాడై దశరథుడు లోకపాలురతో కూడి ప్రసన్న చిత్తుడయ్యున్న ప్రజాపతి వల్లే విలసిల్లుచుండెను. 73వ సర్గము. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన వాడే సూర్యుడైన యుధాజిత్తు అచటికి విచ్చేసెను. అతడు కేకయరాజు పుత్రుడు, భరతునకు స్వయముగా మేనమామ. అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను. ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాధరములకు పాత్రులై మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశము వాడవైన ఓ రాజేంద్ర, నా మేనల్లుడగు భరతును చూడకోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై
మిథిలా నగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలను అను ఆరాటముతో నేను రెక్కలు గట్టుకుని వచ్చి ఇచట వాలితిని. పిదప దశరథ మహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములు నెరిపి గౌరవించెను. అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలమునే లేచి విద్యుత్ కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంట నిడుకొని వివాహ మహోత్సవాల శాలకు చేరెను. తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో కూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకును. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించవచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లనెను. ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొని పుత్రులతో కూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దానము చేయువాడు, దానిని గ్రహించువాడు పరస్పర సహకారంతో పూనుకొనినప్పుడే సకల కార్యములను సిద్ధించును. కనుక ఉత్తమోత్తములైన వైవాహిక కార్యక్రమములన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞా ధర్మమును ఆచరింపుము. మహానుభావుడవైన వశిష్ఠుడు ఇట్లు పలిపచింపగా సౌజన్యమూర్తియు మహా తేజస్వియు పరమధర్మజుడు అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మునీంద్ర, ఇక్కడ మేము అడ్డగించడి వారు ఎవ్వరూ లేరు. ఇక్కడ మిమ్ము అడ్డగించడి వారు ఎవ్వరూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యముగానే భావింపుడు. స్వగృహమునకు సంకోచమేలా నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళ ఆచారములు అన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరియున్నారు. వారు అందరూ వెలుగులను విరజిమ్ముచున్న అగ్ని జ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ నిలిచియున్నాను. ఎట్టి ఆటంకములను లేకుండానట్లుగా జాగుసేయక సర్వ కార్యములను నెరవేర్పుడు. జనకుని ఆదర వచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపమునకు తీసుకుని వచ్చెను. అనంతరము విదేహ ప్రభువు వశిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి, ఋషులందరితో కూడి వివాహ కృత్యములను అన్నింటినీ జరిపింపుడు. ఓ ప్రభు, సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవము నిర్వహింపుడు. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమ ధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకొని వివాహ మండపము మధ్య విద్యుక్తముగా వేదికను నిర్మించెను. ఇంకను ఆ వేదిక చుట్టూ సుగంధ సుమములతో అలంకరించెను. బంగారు పాలికలు, యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను, నవధాన్యముల మొలకలతో ఒప్పుచున్న మూకుళ్లను, దూపదీపములతో కూడిన ధూప పాత్రలను అచట ఉంచిరి. శంఖాకారములలో ఉన్న పాత్రలను, సుక్స్రువములను, అర్ఘ్య జలములతో నిండిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారముగా ఉపయుక్తములకు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరిచిరి. విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములగు దర్భలను వేదికపై పరిచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకొని రాగా పూజ్యుడును మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేల్చెను. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టము. శ్రద్ధగా వినండి. అంతట జనక మహారాజు సర్వాలంకార శోభితయ్యున్న సీతాదేవిని తీసుకొని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునకు ఎదురుగా కూర్చుండబెట్టెను. పిమ్మట కౌసల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు నుడివెను. సౌందర్య రాశి, సౌకుమార్య నిధి, లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ. మహా తపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామముల ఆచరణలోను కష్ట సుఖములలోను సర్వదా ఈమె నీకు తోడుగా ఉండును.
విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము వనర్పము, నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రత శిరోమణి, నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానము చేసెను. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలును ఋషీశ్వరులు బాగు బాగు అని ప్రశంసా వచనములను పలికిరి. దేవదుందుబులు మారుమ్రోగెను. అద్భుతముగా పూలవానలు కురిసి చూచువారికి కనుల విందు గావించెను. ఇట్లు మంత్రోదక పూర్వకముగా సీతాదేవిని కన్యాదానమునర్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవుచు ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము, నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చేయదలిచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము, నీకు శుభమగుగాక. ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో, ఓ రఘునందన, భరత, మాండవిని పాణిగ్రహణ పూర్వకముగా స్వీకరింపుము అని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణ పూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుత్స వంశజులారా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, శాంత స్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠా నియమ జీవనులు, మీరందరూ మీ మీ వధువులతో గూడి హాయిగా నుండు. జనకుడు మంత్రపూత జలములతో సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానములను చేసెను. జనకుని ఆశీసులతో కుశధ్వజుడు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానములనర్చెను. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ తమ వధువుల కరగ్రహణములను గావించిరి. మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ తమ వధువులతో కూడి అగ్నికి, వేదికకు, జనక మహారాజునకు, ఋషులందరికీ ప్రదక్షిణ పూర్వకముగా ప్రణతులనర్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించిరి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు తమ తమ వధువులైన సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షము నుండి కనుల పండువుగా పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుబులు మ్రోగెను. వీణ, వేణు, మృదంగ తాళములతో మధుర గీతములు వీణులు విందు గావించెను. అప్సరసలు గుంపులుగా గూడి నృత్యములు చేసిరి. గంధర్వులు కమ్మగా గానములు అనర్చిరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగెను. ఈ విధముగా తుర్యాది మంగళ వాద్యములు మ్రోగుచుండగా వృత్త గీత వాద్య ధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిరి. పిమ్మట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి విడిది గృహములకు చేరిరి. దశరథ మహారాజు కూడా ఆ నవ దంపతులను మహానందముతో తనివి తీరా చూచుచు ఋషులతో బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.